5వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. ప్రసంగ రాసిన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ద్రవ్యమును ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధి ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. అయితే ఉదయకాలమున దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడుతున్న ఆ యొక్క వాక్కు ఏమంటే ద్రవ్యమును ఆపేక్షించువాడు. ద్రవ్యం అంటే ఏంది? ధనము, డబ్బు. అయితే దానిని ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. అయితే మనము అనుకుంటాం డబ్బు ఉంటే అన్నీ కూడా జరిగిపోతుంది, డబ్బు అన్ని విధాలుగా మన యొక్క అవసరతలు అన్నీ కూడా తీర్చబడుతుందని మనం అనుకుంటాం. అయితే దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందంటే ద్రవ్యము ఆపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు అనేసి దేవుడు తెలియజేస్తా ఉంది. కాబట్టి ద్రవ్యాన్ని అది మనం ఎంత రావాలి, కానీ దాని చుట్టూ మనం పరిగెత్తకూడదు. అది మనం ఎంత రావాలి, దానికోసం మనం పరిగెత్తినామంటే దాని మూలంగా ఎలాంటి యొక్క మనకు తృప్తి అనేది ఉండదు. ఈ రోజుల్లో మంచి ఆహారం తింటే ఏముండాలా? తృప్తిగా ఉండాలా. కొద్దిగా ఉన్నా తిన్నా కూడా తృప్తి అనేది ఉండాలా. అయితే తృప్తి లేకుండా ఎంతగా నువ్వు ఆహారం తిన్నా కూడా అది వ్యర్థమే. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఏ పని చేస్తావో దాంట్లో నీకు తృప్తి ఉందా, దాంట్లో నెమ్మది ఉందా, దాంట్లో నీకు సమాధానం ఉందా, దాంట్లో నీకు మేలుందా అనేసి దేవుడు ఈరోజు నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ద్రవ్యను ఆపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధనము సమృద్ధి ఆపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు.